హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇమ్యూనిటీ బూస్టర్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం చియా సీడ్స్, ఫ్లేక్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఓన్లీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇందులో మీకు కావాలనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ చాయిస్. సో నేనైతే ఈ 4 ఇంగ్రీడియంట్స్గా తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. సో అవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, సో మిగతా ఇంగ్రీడియంట్స్ లైక్ వెల్లుల్లి రెబ్బలు ఒక 5, కొంచెం చింతపండు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని, ధనియాలు కూడా కొంచెం వేసుకోవాలండి, 1 స్పూన్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉండవు. కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సో మనం వేసుకున్న స్పైసీని బట్టి వేసుకోవాలి. సో నేనైతే ఒక 7-8 వరకు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే ఇందులో 2 స్పూన్ల కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. సో ముందుగా మనం ఫ్రై చేసుకున్న 4 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అండ్ ఈ పోపు దినుసులు ఇవన్నీ నీట్ చల్లారినాక మనం ఒక ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలి. అందులో మనం రుచికి సరిపోయినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని మనం గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది.